అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేనే లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయేవాడని, గెలిచే అవకాశమే లేదని ఎలన్ మస్క్ చెప్తూ ఉంటే, ఎలన్ మస్క్ లేకపోయినప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిచేవాడిని అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మస్క్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? ఆ మనస్పర్ధల కారణంగానే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసలు డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మస్క్కి మధ్య ఎక్కడ చెడింది, ఏ బిల్లు విషయంలో వారిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? ఆ మనస్పర్ధలకు కారణం ఏంటి? అసలు నిన్న మొన్నటి వరకు ఇద్దరు కలిసి తిరిగిన వారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి కారణం నేను లేకపోతే ఆయన ఓడిపోయేవాడు అంటూ ఎలన్ మస్క్ చెప్తూ ఉంటే, ఎలన్ మస్క్ లేకపోయినప్పటికీ నేను గెలిచేవాడిని అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అసలు ఏం సార్, ఏం జరుగుతుంది అమెరికాలో? అంటే ఇవాళ ట్రంప్ నెత్తిన మస్క్ చేయి పెట్టాడా, మస్క్ నెత్తిన ట్రంప్ చేయి పెట్టాడా? అసలు వీళ్ళిద్దరిలో ఎవరు బస్ మాస్టర్? అసలు వీళ్ళిద్దరు కలిసి అమెరికా నెత్తిన చేయి పెడుతున్నారా? ఇప్పుడు మనం చూసాం, అధ్యక్షుడిగా ఇతను బాధ్యతలు చేపట్టి రేపు 20వ తారీఖు 6 నెలలు, ఇది ఇంకా 165 రోజుల పాలన ట్రంప్. సార్ మరి 165 రోజుల ముచ్చట అయిపోయిందా? అతనికి డోజ్ పదవి ఒకటి ఇచ్చాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఆ డోజ్ అనే పదవి ఇచ్చి గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచడం కోసం నేను ఇన్ని డాలర్లు ఆదా చేస్తాను, ఇవాళ ప్రభుత్వ ఖర్చు దుర్వినియోగం, వృధా వ్యయం, దీన్ని అరికట్టడం కోసమే ఆ డిపార్ట్మెంట్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరిగిందా, తగ్గిందా? ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ ట్రంప్ పెంచాడా, తగ్గించాడా? అతను డోజు అతను బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అది వైట్ హౌస్లోనే నాకు కార్యాలయం కావాలని ఆ రోజు బాధ్యతలు చేపట్టడం, లేకపోతే తన కొడుకుని మెడ మీద ఎక్కించుకుని ట్రంప్ దగ్గరికి రావడం, అసలు అదేంటది? ఒక వైట్ హౌస్, ఒక ప్రెసిడెంట్, ఒక మర్యాద, ఒక హుందాతనం, అవేమీ మనకు కనపడిన పరిస్థితి. ఉద్యోగులు పీకేయటం బిగిన్ చేశాడు మొత్తం. ఏది అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మొత్తం అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించటం, కోత పెట్టడం, ఒక భయభ్రాంతులకు గురి చేశాడు. అంటే ఉద్యోగులను తగ్గించటం అది ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ పెంచడమా? ఉన్న ఉద్యోగుల్ని ఎలా మంచిగా పనిచేయించుకోవాలి, బెటర్ ప్రోడక్ట్ ఎలా తీసుకురావాలి, అసలు డోజ్ విధుల్లో మస్క్ సక్సెస్ అయ్యాడా? ఇప్పుడు ఎలాన్ మస్క్ మీరు అన్నారు ఏదో బిల్ అన్నారు, ఏంటది? బగ్, అదే ఏది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనో ఏదో అన్నారు, అది కాస్త బిగ్ అగ్లీ బిల్ అంటాడు. దాని మీద మనం వీడియో కూడా ఏదో చేసాం అప్పట్లో. ఇప్పుడు ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అదేంటి? ఇప్పుడు ఆ రెమిటెన్స్, ఆ ట్యాక్స్ ఏంటి? అమెరికాలో సంపాదించుకున్నటువంటి ఎన్ఆర్ఐలు విదేశాలకు డబ్బు పంపే దాంట్లో 5% ట్యాక్స్ ఏదన్నాడు. అది చాలా హ్యూజ్ అమౌంట్. అంత మరి ట్యాక్స్ వేయడం అక్కడేంటి? ప్రవాస భారతీయులు కావచ్చు, అసలు వేరే ఇతర దేశస్తులు కావచ్చు, అమెరికా డబ్బు అమెరికాలోనే ఉండాలి, బయటికి వెళ్లకుండా కట్టడి చేసే వ్యూహం. అది బూమరాంగ్ అయిందా? అంటే భారతీయులు ఎవరైతే ప్రవాసాంధ్రులు కానీ, భారతీయులు కానీ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వారు గనక ఇండియాకి కానీ ఇతర దేశాలకి డబ్బు పంపించాలంటే దాని మీద సుంకం ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్లే దాని మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆ బిల్లే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. అదే కదా, 5% అంటే ఇప్పుడు ₹1,00,000 పంపించాడంటే నువ్వు 5,000 మరి వాడికి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. అంటే ఒకవైపు ఏమో డాలర్ వాల్యూ, డాలర్ డ్రీమ్స్, ఏది ప్రపంచంలో అనేది నంబర్ 1 కరెన్సీ, అక్కడ నేను ఉద్యోగం చేసుకుంటే ఆ వచ్చే డబ్బు అతను పెద్ద కుబేరుడు అవుతానని కదా ఒక కళ, అందరి కళ. ఇప్పుడు ఆ కళని వాళ్ళు ఇతను కళ్ళలు చేయటం. అసలు ఆ బిల్కి మస్క్కి ఏంటి సంబంధం? ఆ బిల్లులో ఉన్నటువంటి కొన్ని కండిషన్స్లో అతని యొక్క బిజినెస్ ఏంటి? ఆ మస్క్ బిజినెస్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆ కార్ల బిజినెస్. ఇప్పుడు ఆ టెస్లా ఉంది కదా, అసలు గమ్మత్తు ఏంటంటే 3 నెలల క్రితం టెస్లా మోడల్ S అది గిఫ్ట్ ఇచ్చాడు
ఎవరికి కొత్త మోడళ్ళు, అసలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు. అసలు అద్భుతమైన మోడల్ అనేమో ట్రంప్. అసలు ఈ మోడల్ బయటికి రావడం కోసం అసలు మామూలుగా మస్క్ కృషి చేయలేదు అని చెప్పి ఈయన అతని కాంప్లిమెంట్ ఇవ్వటం. అది గిఫ్ట్గా తీసుకుంటారా మీరు? అదేంటి మీరు ప్రెసిడెంట్ కదా, మీరు ఎలా గిఫ్ట్ తీసుకుంటారంటే, కాదు నేను పే చేస్తాను, ఏదో 9 లక్షలు ఎంతో దానికి పే చేస్తానని ఇతను చెప్పటం, నేను కొన్నానని. అంత స్నేహం నీకు మరి 3 నెలల్లో మంట పుడుతోందా? అంటే మస్క్ ట్రంప్ బంధం, అసలు మస్క్ పైన గతంలో ఆరోపణలు, సార్ ట్రంప్ తరఫున ఎలక్షన్లో ఓట్లు కొన్నాడని. అంటే నేరుగా ఓట్లు కొనకుండా అతను క్లవర్గా ఏం చేశాడు, న్యాయస్థానాల కళ్ళు కప్పుతూ, దర్యాప్తు సంస్థల కళ్ళు కప్పుతూ ఆ ఓటుకి ఏంటి వాళ్ళకేదో కూపన్స్, గిఫ్ట్ కూపన్స్గా ఇవ్వడం, దగ్గర ఒక $1 మిలియన్ అతను దానిపైన ఖర్చు పెట్టాడని. అంటే ఏంటి, అతను పరోక్షంగా ప్రభావితం చేశాడు. ఓకే, మీకు మరి టెస్లా నుంచి కూపన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నేను చెప్పే వాళ్ళకి నా పార్టీకి ఓటేయండి అంటూ అతను ఏంటి కొంతమందిని ప్రలోభాలకు గురి చేసినట్టే లెక్క. ఇది ఇంకో కొత్త రకం ప్రలోభం. నేరుగా నగదు పంపిణీయో గిఫ్ట్లో ఇవ్వకుండా ఇతను ఏం చేశాడు, ట్రంప్ తరపున ఓట్లు కొన్నాడనే ఆరోపణలు, దానిపైన న్యాయ విచారణలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అదే అంది వాళ్ళ మస్క్. ఏది, నేను లేకపోతే ట్రంప్ ఓడిపోయేవాడు అనడం. అంటే ఏంటి, నా డబ్బే ట్రంప్ ఓట్ల కొనుగోళ్ళకు ఉపయోగపడిందనా? అతను ఏమంటాడు ట్రంప్, అసలు నీ డబ్బుతో నేను గెలవడం ఏంటి, అసలు నువ్వు లేకపోయినా నేను పెన్సిల్వేనియాలో నేను మెజార్టీ తెచ్చుకునేవాడిని. ఇప్పుడు ట్రంప్ అనే మాట అంటే, ఇప్పుడు మరి నువ్వు ఏరు దాటాక తగలేస్తున్నాడా? ఇక్కడ తెప్ప కాదు, టెస్లా. ఓకే, ఏది, నువ్వు ఇక్కడ సామెతను ఎలా చెప్పుకోవాలి, ఏరు దాటాక టెస్లా తగలేస్తున్నా ట్రంప్ అనాలి. ఇప్పుడు ఇదే పని నువ్వు ఎన్నికలకు ముందు మాట్లాడుంటే ట్రంప్, మళ్ళా మస్క్ ఇంకో మాట అన్నాడు, చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు, ఆ సెక్స్ కుంభకోణం గురించి ఎత్తాడు. ఆ ట్రంప్ ఆ సెక్స్ కుంభకోణంలో అతని పాత్ర ఉంది అని వాళ్ళ మస్క్ అనడం, దానిపైన ట్రంప్ అగ్రహోదగ్రుడు అవ్వడం, అతని వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేస్తానని ఇతను మరి హెచ్చరికలు. అంటే నిన్నటిదాకానేమో ట్రంప్ను అడ్డం పెట్టుకుని తన వ్యాపారం పెంచుకోవాలనుకున్నాడు. అసలు టెస్లాని ఇటు ఆసియాలో బ్రాంచ్ పెడుతున్నానన్నాడు, ఇక్కడే ఉత్పత్తి టెస్లా కార్లు అన్నాడు, ఇండియాలో పెడతానన్నాడు. అసలు మనం అనుకున్నాం ఆంధ్రప్రదేశ్లో వచ్చుదేమనుకున్నాం, లోకేష్ బాబు కూడా అనుకున్నాడు. ఏదే వాళ్ళకి ఏదో మెయిల్ కూడా పంపటం, టెస్లా ఇవాళ ఆంధ్రప్రదేశ్, మొన్న కియా వచ్చింది, ఇక టెస్లా వస్తుంది అనుకున్నటువంటి దాంట్లో రకరకాల చర్చలు కూడా సాగిన నేపథ్యంలో అదేంటి, అసలు నువ్వు ఇండియాలో పెడతానికి ఇల్లేదన్నాడు. ఎవరు, ట్రంప్. యాపిల్ ఇండియాకి రావడానికి ఇల్లేదంటాడు ట్రంప్. ఇప్పుడు టెస్లా జర్మనీలో పెడుతున్నారన్నారు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అమెరికాలో? ఈ వార్ ఏది, మస్క్ ట్రంప్ మధ్య వార్. అసలు మీమ్స్ వస్తున్నాయి, రకరకాల నెటిజన్స్ చమత్కారాలు చేస్తున్నారు. మోడీజీ సీజ్ ఫైర్ బిట్వీన్ మస్క్ అండ్ ట్రంప్ అంటున్నారు. ఏది, అతను కనుక ట్రంప్ ఏమన్నాడు, భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ నేనే చేశానన్నాడు, మధ్యవర్తిత్వం నేనే చేశాను, చూసారా నేను బిజినెస్ని ఎలా వాడుకున్నానో, ట్రేడ్ ద్వారా దెబ్బ కొట్టాను వాళ్ళని, మీరు కాల్పుల విరమణ పాటించకపోతే మీ ఇద్దరితో బిజినెస్ బంద్ అన్నాను, ఒక దెబ్బకు 2 దారిలోకి వచ్చాయని ట్రంప్ అన్నాడు. భారతదేశం గగ్గోలు పెట్టింది. రాహుల్ తిట్టాడు, ఏది, సిమ్లా ఒప్పందం 3వ మధ్యవర్తిత్వాన్ని నువ్వెలా ఒప్పుకున్నావు మోడీ అని అడిగాడు. అంటే దాంతో మోడీ అప్పుడు మరి డిఫెన్స్లో పడింది ఇండియన్ గవర్నమెంట్. అసలు మాకు మధ్యవర్తిత్వం ఎవరు లేడు, మేమే తీసుకున్నాం ఈ డెసిషన్, ట్రంప్కి అసలు దీంతో సంబంధం ఏమీ లేదని మోడీ ప్రకటన. ఇప్పుడు ఈ మీమ్స్, ఈ వెటకారాలు, ఎవరు నెటిజన్లు ఏమని, భారత్ పాకిస్తాన్ మధ్య ఆయన మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకున్నాడు. మీరు కూడా మోడీ గారు, మీరు మస్క్కి ట్రంప్కి మీరు కూడా సీజ్ ద ఫైర్, కాల్పుల విరమణ పాటించమని చెప్పండి. ఏదైనా నాశనం ఏంటి, అటు అమెరికా నాశనం, ఇటు ప్రపంచ నాశనానికి వచ్చిందనమాట. ఏది, ఇవాళ ట్రంప్ నాయకత్వం, లేకపోతే ఈ మస్క్ ఈ ఉపనాయకత్వం, ఇవాళ ఎలన్ మస్క్, ట్రంప్,
లేకపోతే ఆయన ఎవరు జేడి వాన్స్. ఉమ్, ఎందుకు ఆయన ఈ మధ్య సైలెంట్ అయ్యాడు, ఉమ్, ఉపాధ్యక్షుడు. మరి ఇండియా పర్యటనకు వచ్చి తాజ్మహల్ ఇవన్నీ చూశాడు పెళ్ళాం బిడ్డలతో. ఉమ్, ఇక్కడ ఈ పహల్గామ్ ఉగ్రదాడికి దడుచుకున్నాడా? ఉమ్. అతను ఉన్నప్పుడే పహల్గామ్ ఉగ్రదాడి. అవును. మరి ఇప్పుడు మరి జేడి వాన్స్ మీద ఉంది బాధ్యత. ఓకే. ఏది? వాళ్ళిద్దరిని ట్రంప్కిను కలపాల్సిన బాధ్యత. మస్క్కి మధ్యవర్తిత్వం చేస్తావా? అసలు రాబోయే ఎన్నికల నాటికి అసలు ఏమవుతోంది రిపబ్లికన్ పార్టీ? ఉమ్, ఏంటి అసలు నిలబడుతుందా? ఇవాళ ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే ఓకే. మస్క్ ట్రంప్ వార్ ఇవాళ అసలు ఆ పార్టీనే మరి రూట్అవుట్ చేస్తుందా? ఇప్పటికే ట్రంప్ యొక్క వినాశ నిర్ణయాలు అమెరికా కుదేలవుతోంది, ఉమ్, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటోంది. ప్రపంచ దేశాలన్నీ ఇవాళ అమెరికా పైన కన్నెర్ర చేస్తున్నాయి. ఉమ్, ఆ టారిఫ్ వార్ కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇదేంటి ముసలం? ఉమ్, ఏది? ఇది అమెరికాలో ముసలానికి దారితీస్తుందా? లేకపోతే ఒక ట్రంప్ క్యాబినెట్లో ముసలమా? లేకపోతే అసలు ఆ రిపబ్లికన్ పార్టీలో ముసలమా? ఉమ్. ఇంకా ఎన్నేళ్ళు? ఇంకా 3.5 ఏళ్ళు. సార్, ఈ 3.5 ఏళ్లలో ఇంకేం జరుగుద్దో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.